హలో వెల్కమ్ బ్యాక్ టు మిలియం వ్లాగ్స్. సో ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అందరూ ఎప్పటి నుండో అడుగుతున్నారు. సో ఏంటంటే ఇప్పుడు మనకి బాటనీ అయితే ఎగ్జామ్ ఉంది కదా రేపు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోతో మీకు సంబంధం లేదు. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం కొంచెం శ్రద్ధగా ఇంట్రెస్ట్గా అయినండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను ఇందులో మాట్లాడే ప్రతి ఒక్కటి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నేను ఏంటంటే వీడియో కోసం నార్మల్గా అయితే బుక్ చూపెడుతున్నాను, అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూపెడతాను చూడండి. ఇక్కడ మనకి మిల్లర్ అండ్ యూరే ఎక్స్పెరిమెంట్ చూసారు కదా, అలాగే ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ జియోలాజికల్ టైమ్ స్కేల్, ఆ తర్వాత సో అండ్ ఆర్కే బ్యాక్టీరియా ఒకటి, ఇలా చాలా కొన్ని అయితే నేను పేజెస్ తిప్పుతాను. మీరు ఇలా బ్రాకెట్ ఉన్నాయి మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఒకసారి చూడండి. క్లైమేడియా, సో ఇక్కడ మైకోప్లాజం అండ్ జనరల్ అకౌంట్ అని ఉంది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మరీ చెప్తున్నాను. ఎగ్జామ్ ముందు ఎందుకు పెడుతుందో అర్థం చేసుకోండి కొంచెం. ఇప్పుడు ఎందుకు అవసరమా అనుకోకండి. ఎగ్జామ్ ముందు నేను ఎందుకు పెడుతున్నానో అర్థం చేసుకోండి కొంచెం. ఇప్పుడు ఎందుకు పెడుతున్నామా ఎందుకు అని అనుకోకండి. మరీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. సో నేను ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చూపిస్తాను. అలాగే ఎవరైతే మన ఛానల్లో ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కానీ పీడిఎఫ్స్ కానీ అందులోనే పోస్ట్ చేస్తాను. సో అదైతే మీకు యూస్ఫుల్ అవుతుంది. లైఫ్ సైకిల్ ఆఫ్ వైరస్ రిప్లికేషన్, సో ఇవేంటి అని అడగకండి నన్ను. వైరాయిడ్స్, అవి చినిగిపోయాయి, అలా నాకు సంబంధం లేదు పడుతుంది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ బ్యాక్టీరియాది వస్తుంది ఆన్సర్. సెల్ స్ట్రక్చర్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఇక్కడ ఉంది. సో ఇదన్నమాట. ఇవి కట్ అయ్యాయి కొంచెం చూసుకోండి. అండ్ సో కొన్ని అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట, చాలా వరకు ఉన్నాయి. నేను లాస్ట్ ఏంటి అంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చేశాను అని అనుకుంటా చెప్తాను ఒకసారి. మనకి లాస్ట్లో ఉన్న అంటే మనకి ఈ సెమిస్టర్ ఈ సెమ్ 1 లాస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించిన క్వశ్చన్స్ కూడా అన్నీ నేను ఇలా అయితే బ్రాకెట్లు పెట్టుకున్నాను. సో వాటిని నేను ఒక పీడిఎఫ్ అయితే చేశాను అనమాట. సో ఒక పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. సో ఇంకా ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ పీడిఎఫ్లు ఇలా వీడియో చేయడం, ఇలా క్వశ్చన్స్ వీడియో చేయడం ఇలాంటి యూజ్ ఉండదు ఎవరికి కూడా. సో ఎవరికి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు. సో మనం పీడిఎఫ్ లాగా చేస్తే అయితే వాళ్ళ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇంతకుముందు ఒకసారి ఫంక్షనల్ ఇంగ్లీష్ అలాగే జెండర్ సెన్సిటైజేషన్కి ఒక వీడియో పెట్టాను. సో దాని కింద చాలామంది ఏమని పెట్టారంటే మీరు థర్డ్ సెమ్ పేపర్ని ఫస్ట్ ఇయర్ బుక్తో ఎందుకు అలా చెప్తున్నారు, ఎందుకు అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని అయితే అడుగుతున్నారు. సో నేను ఏం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకసారి కన్ఫామ్గా తెలుసుకున్నాకనే కామెంట్ చేయండి. అది కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అడిగారు లైక్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అక్క, ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, మోడల్ క్వశ్చన్స్ ఒకసారి చెప్పరా అంటే. సో నా దగ్గర ఉన్న థర్డ్ సెమిస్టర్ పేపర్ని నేను తీసుకొని సో ఈ మోడల్లో వస్తాయి ఇంగ్లీష్లో క్వశ్చన్స్, ఈ మోడల్లో వస్తాయి, పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందని ఆ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నేను ఆ సెమ్ యొక్క ఫంక్షనల్ ఇంగ్లీష్ కానీ ఆ క్వశ్చన్స్ అయితే నేను బుక్లో పెట్టానన్నమాట. సో అది ఇన్ఫర్మేషన్. సో తెలుసుకోకుండా ఎవరు కామెంట్ చేయకండి, ఎందుకంటే నేను ఏది తప్పుగా చెప్పను. ఎందుకంటే నాలాగా ఎవరు సఫర్ అవ్వద్దని చెప్పే కదా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది. నేను ఛానల్ స్టార్టింగ్లో కూడా చెప్పాను ఆ విషయం. సో ఇంత చేస్తున్నా కూడా మీరు ఇలా కామెంట్ పెట్టడం సరిగ్గా కాదండి అది. సో అది కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే అంటున్నాను. అండ్ సో మీరు ఒకసారి అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ని అయితే చెక్ చేయండి. అందులో అయితే తప్పకుండా పీడిఎఫ్ ఉంటుంది, బాటనీ పీడిఎఫ్. అలాగే మీకు లైవ్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద లైవ్ అని కామెంట్ చేయండి. సో దట్ నేనైతే ఒకసారి చూస్తాను ఎప్పుడు వీలవుతుందని కండక్ట్ చేయడానికి. సో అదనమాట. అండ్ అలాగే
అండ్ ఇంతకుముందు మీకు ఎగ్జామ్స్ ఎలా అవుతున్నాయి ఎగ్జామ్ సెంటర్లలో అనేది కూడా కామెంట్ చేయండి. ఎలా రాస్తారు, ఎగ్జామ్స్ పాస్ అవుతారా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పింది ఏమైనా యూజ్ అవుతుందా అనేది అన్నీ కామెంట్ అయితే చేయండి. సో దట్ యూజ్ ఉంటుంది మనకి కానీ, కొత్తగా అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళకి కానీ, లేదంటే నాకు కొత్తగా వీడియోస్ చేయడానికి కానీ చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఒకసారి అయితే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని అబౌట్ ఎగ్జామ్స్, అబౌట్ అవర్ వీడియోస్ అండ్ అబౌట్ లైవ్. సో ఇదన్నమాట. సో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి. సో థ్యాంక్ యూ.